కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేట్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. హుజూర్ నగర్లో అత్యధికంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 29.8 సెంటీమీటర్ల వర్షపాతం, ఖమ్మం జిల్లా బచ్చోడులో 29.6, వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో 26.6 సెంటీమీటర్ల వర్షపాతం, ములుగు జిల్లా తాడ్వాయిలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ సిటీలో పరిస్థితి ఏంటి? హుస్సేన్ సాగర్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ని అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. సో ట్యాంక్ బండ్ మీద మీరు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ రకంగా ఉంది అక్కడ? మొత్తం నిండు కుండలా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర అప్డేట్స్? హరి, హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండు గుండలా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు FTL లెవెల్కు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతానికి వరద నీరు అయితే కిందికి వదులుతున్నారు. 513.4 అడుగులకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద నీరు రావడంతో కిందికి వరద నీరు అయితే వదిలిపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పైన ఉన్న కుక్కట్పల్లి, గాజుల రామారం, అదేవిధంగా అమీర్పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కావడంతో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడంతో ఆ వరద నీరు అంతా కూడా హుస్సేన్ సాగర్లోకి వస్తున్న పరిస్థితి. హుస్సేన్ సాగర్లో వరద నీరు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడంతో కిందికి లోతట్టు ప్రాంతాలకు వరద నీరు అందరికీ కూడా కిందికి వదిలేస్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు సంబంధించి భారీగా వర్షపాతం అయితే నమోదవుతున్న పరిస్థితి ఉంది. మూసీ పరివాహ ప్రాంతాల ప్రజలను ఇప్పటికే GHMC అప్రమత్తం చేసింది. అదేవిధంగా హుస్సేన్ సాగర్తో పాటు గండిపేట, ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్కు సంబంధించి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2600 క్యూసెక్ల వరద నీరు అయితే ఉస్మాన్ సాగర్, గండిపేటకు వచ్చి చేరుతుంది. అదేవిధంగా 500 క్యూసెక్ల వరద నీరు హిమాయత్ సాగర్కు వచ్చి చేరుతుంది. మరి 1790 అడుగులు పూర్తి స్థాయి నీటి మట్టం కాగా ఇప్పటి వరకు 1781 అడుగులు ఉస్మాన్ సాగర్, గండిపేటకు వచ్చి వరద నీరు వచ్చి చేరింది. అయితే ఆ లెవెల్స్కి సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం రావడానికి మరో 9 అడుగుల దూరం మాత్రమే ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి జలమండలి అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో వర్షపాతం చూసుకుంటే రామచంద్రాపురం, పటాన్చెరులో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలిలో 7.6 సెంటీమీటర్లు, KPHPలో 7.5 సెంటీమీటర్లు, యూసుఫ్గూడలో 7.2 సెంటీమీటర్లు, కాప్రా, షేక్పేట్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి ఉంది. గ్రేటర్లో ఈ రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే GHMC సూచించిన పరిస్థితి ఉంది. హరి, ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ విక్రమ్. మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిషా మధ్య కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది వాయుగుండం. ఇవాళ చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలోని చాలా జిల్లాలకు రెడ్ అలాగే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రైట్, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత రెడ్డి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అధికారులు ఏం చెప్తున్నారు? ఇన్ఫర్మేషన్ చెప్పండి. సార్, ఇప్పటికే చూస్తూ ఉన్నాము, వాయుగుండం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో కూడా అధికారులు ఒకసారి కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు రెడ్ అండ్ ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. ఏదైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో దాదాపు 9 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కడైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో అక్కడి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా పూర్తిగా అక్కడ ఎవరైతే జోన్స్లో ఉంటారో, బఫర్ జోన్స్లో, లేకపోతే నాలాల పక్కన కానీ వాగుల పక్కన ఉండే వాళ్ళంతా కూడా అలర్ట్గా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఒకవైపు రెవెన్యూ అధికారులను, ఇరిగేషన్ అధికారులు కానీ జాగ్రత్త వహిస్తూ ఎక్కడికక్కడ వాటర్ లెవెల్స్ను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలని కూడా చెప్తున్నారు. ఎక్కడైతే ప్రజలు వాగులు, వంకల పక్కన ఉంటారో వారందరూ కూడా సేఫర్ జోన్స్కి వెళ్ళాలని కూడా ఒకవైపు సూచిస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడైతే పూర్తిగా అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయో దాదాపు 13 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పూర్తిగా భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ పూర్తిగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వచ్చే 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో హైదరాబాద్ నగరంలో గంట పాటు వాన కురిస్తేనే చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. సో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు ఎవరు బయటికి రావద్దు, అత్యవసరమైతేనే బయటికి రావాలని కూడా సూచిస్తూ ఉన్నారు. సో ఈ 24 గంటల పాటు కూడా చాలా క్రిటికల్గా ఉంటుందని కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తూ ఉన్నారు. హరి రైట్ సుష్మిత. అటు కరీంనగర్ జిల్లాలో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా పడుతోంది వర్షం. దీంతో ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంది. మరోవైపు భారీ వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. నదీ పరివాహక ప్రాంతాల నుంచి దిగువకు నీటి విడుదల చేసిన నేపథ్యంలో అటువైపు ఎవరు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. వర్షాలతో ఇబ్బంది ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని కూడా సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రమణ ఇస్తారు. రమణ, చెప్పండి. హరి, మొత్తంగా అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో మొత్తంగా మనం చూడవచ్చు, దానికి ఒక దృశ్యరూపం చూడవచ్చు. ఇది స్మార్ట్ సిటీ రోడ్లు కరీంనగర్లో కలెక్టరేట్ ముందు ఉన్నాం. మనం కలెక్టరేట్ ముందు మొత్తంగా వాహనాలు ఎక్కడికెక్కడ అటు ఇటు నిలిచిపోయిన పరిస్థితి. కేవలం పెద్ద వాహనాలు మాత్రమే కొంత ప్రయత్నం చేస్తున్నాయి, కానీ ఇందులోంచి బైక్స్ కానీ అదేవిధంగా ఆటోలు కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి, అటు దాటి వెళ్ళిపోలేని పరిస్థితి. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కూడా మొత్తంగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో మనం చూస్తే కనుక పూర్తిగా డ్యామ్స్ అదేవిధంగా రిజర్వాయర్స్ అన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి రిజర్వాయర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టులో 64,000 క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం వస్తుంది. దాంతో 21,000 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఇంతకాలం కూడా మనం చూస్తే ఎల్లంపల్లి నుంచి మిడుమానేరుకు ఎత్తిపోతలు, అదేవిధంగా అక్కడి నుంచి మనకు లోయర్ మానేరు డ్యామ్కు ఎత్తిపోతల కార్యక్రమం జరిగింది. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా దిగువకు వాటర్ను వదులుతున్న పరిస్థితి. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు, అదేవిధంగా మత్స్యకారులు, రజకులు వీళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చూస్తే మొత్తంగా అందరికీ కూడా పూర్తిగా హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా టోల్ ఫ్రీ నెంబర్స్ను ఎక్కడికక్కడ కలెక్టరేట్లలో పెట్టడం జరిగింది. ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా కాల్ చేయవచ్చు అని చెప్పేసి కలెక్టర్స్, ఎస్పీలు సూచిస్తారు. మరొక వైపు మనం చూస్తే కనుక ఇప్పుడు కరీంనగర్లో ఉన్నాం. కరీంనగర్లో మనం కలెక్టరేట్ ప్రాంతంలోనే ఈ దృశ్యాలను చూస్తే విద్యానగర్, అదేవిధంగా మంకమ్మ తోట వంటి లోతట్టు జలమయమైన ప్రాంతాల పరిస్థితి అయితే దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా మనకి ఇదే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తుండడంతో నేను రాత్రి నుంచి మొత్తంగా ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగుతుండడంతో చాలా చోట్ల రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. మొత్తంగా ఒక తీవ్రమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా భారీ వర్షాల నేపథ్యంలో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. హరి, రైట్ రమణ.